శ్రీమాత్రే నమః. శుభోదయం అండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేశాను అనేది కొంచెంగా చూపించానండి. ఈరోజు శుక్రవారం కదా, అందుకే పొద్దున్నే పూజ చేసుకున్నానండి. పూజ చేసుకొని కొంచెం ప్రసాదము దేవుడికి ఎక్కించుకొని ప్రసాదం అది చేసుకున్నాను. దేవుడికి ఎక్కించుకొని ఇది 3వ శుక్రవారం కదండి శ్రావణ మాసంలో, అందుకు చేశాను. ఇంటి ముందు ముగ్గు వేసుకున్నానండి. ముగ్గు చూపిస్తున్నాను. గాలికి డోర్ పడుతుందండి. ముగ్గు అది వేసుకొని ఇంకా దేవుడి దగ్గరికి ఇంకా వెళ్ళి పూజ చేసుకుంటాను. కొంచెంగా మార్నింగ్ షూట్ చేసినాను అనమాట. డోర్ పడింది చూడండి గాలికి. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్దాం రండి. ఇంకా పూజ చేసుకోవడమే. ప్రసాదం అది ఎక్కించుకున్నాను. అది ఎక్కించుకొని కొబ్బరికాయ అవన్నీ కొట్టుకొని హారతి అది ఇచ్చేసాను. ఇంకా దేవుడికి ప్రసాదం చూపించడమే. దేవుడికి ప్రసాదం చూపించి దండం పెట్టుకోవడమే. ఇంకా 3వ శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని మొక్కుకుంటున్నానండి. మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ లక్ష్మీదేవిని, ఆ పాల సముద్రంలో ఉన్న లక్ష్మీదేవిని కోరుతున్నాను. వ్యూవర్స్ కోరికలు నెరవేరాలి, నా కోరిక నెరవేరాలని మొక్కుకుంటున్నానండి. వచ్చేయాలా ఇప్పుడే నువ్వు లైట్ కూడా చూసుకున్నా నేను అవుతా నాకు అట్లా వెళ్తారు మరి. ఎందుకు వెళ్ళాలి పడాలి కాదు బాబా, నీకు ఎప్పుడు ఇష్టం లేదని చెప్పు ముందుగా. కూడా చికెన్ తెలుసు ఏంటనేది నాకు మాత్రం తెలుసు. అక్కడ నువ్వు ఎట్లా దొరుకుతుంది కానీ తల్లి అమ్మలు అంటే పుణ్యతో పోయి 10 రూపాయలు ఇక్కడ మంచిగా దొరుకుతాయి. పెద్దగా ఆడ ఊళ్ళో మంచిగా దొరికారు. అవి వెళ్ళిపోయినాయి. ఒక కవర్ తీసుకొని 15 కరెక్ట్ 15 వస్తాయి. ఏదన్నా కానీ అంతే. ఇక నేను ఎట్లా నా బాధనే ఉంటాను. నేను పెట్టేది నేనే కొట్టేస్తాను. ఒక్క రావడం అట్లా వేసుకుంటే సతాయిస్తే చిరాకు అనిపిస్తుంది. అమ్మలు తల్లికి ప్రసాదం పెట్టలేదు. అడుగుతున్నప్పటి నుంచి తల్లి కళ్ళు దక్షిణ పుట్టినా వాడ పళ్ళు చూసుకోవాలి, నలగొచ్చుకోవాలి. చలో అక్కడ పోతే చిన్న షాప్ కొత్త ముందు మనం రైట్ సైడ్ దూకెళ్ళ కొరికారా 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 వద్దు అనే మాట లేదు. ఎంతసేపు అన్నా ముద్దు పెట్టుకో, ఎంతసేపు అన్నా ఎత్తుకో. చెప్పు రెడీ ఉందని చెప్పు. ఎట్లా అంటదా అమ్మ? మనం నేను వచ్చినాక కొల్లూరు పోదాము. నువ్వు రెడీ ఉండాలి. ఏడికి పోదామా? ఏడికి పోదాం? మనం ఏడికి పోదామా? కొల్లూరు పోదామా? కొల్లూరు పోదామా? కొల్లూరు పోదామా? వస్తావా? తెలిసిపోద్దులే బావా. ఇక్కడ నీళ్ళు వస్తుంది చెట్లకి. మనం పోదాం. చెట్లకి నీళ్ళు పోయాలి. చెట్లు ఖరాబ్ అయితే మళ్ళీ వచ్చేసరికి 2 రోజులు పడుతుంది. కావాలి. సరేనా?
నేను రావట్లే నేను వస్తున్నా అనుకుంటున్నాను. ఇప్పుడు కాదు, డాడీ వచ్చినాక. డాడీ మళ్ళీ వస్తాడు, మనం రెడీ అయ్యి ఉన్నాము, అప్పుడు పోదాం. సరేనా? డాడీ డ్యూటీ అయిపోయినాక సాయంత్రం వస్తాడు, అప్పుడు పోదాం. అటు పోయి చూసి వస్తుందేమో. ఏమైందిరా? శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ వ్లాగ్స్ అండి. శుభోదయము. ఈరోజు వచ్చేసి ఫ్రైడే, ఈరోజు 3వ శుక్రవారం అండి. లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి బ్లాగ్ డైలీ బ్లాగేనండి, కొంచెంగా షూట్ చేసినాను. డైలీ బ్లాగ్ ఈరోజు ఫ్రైడే బ్లాగు. ఓకేనా? నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కనే. మీరు సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుందన్నమాట. ఓకేనా? తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? నన్ను రోజు చెప్పేది మీ అందరి ఆదరాభిమానాలతో నేను ముందుకెళ్తున్నాను. ఓకేనా? మీ అభిమానానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈరోజు అంతకంటే నేనేం ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీ అభిమానం నాకు అర్థమవుతుంది, అందుకని. ఓకేనా? ఈరోజు వచ్చేసి ఇంకా వ్లాగేనండి. ఇంకా బట్టలు చూడండి, వర్షము, బట్టలన్నీ విండుకున్నాను, మిషన్లు వేసుకొని పైన వేసి వచ్చాను. బెడ్షీట్లన్నీ తీసాను. బెడ్షీట్లన్నీ తీసి ఇంకా ఉతుక్కున్న మిషన్లో వేసాను. పొద్దున్నే 6 గంటలకి లేసి ఈ పని అంతా చేసుకున్నానండి. 5:30కి అట్లా లేసేసి పని అంతా అయిపోయింది. ఇప్పటికి పని అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుంది అని అంటే 11:20. ఇప్పటివరకు నేను టిఫిన్ చేయలేదండి. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నేను పనులే చేసుకుంటున్నాను. వంట అయిపోయిందండి, అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను, అన్నీ సర్దుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి సర్దేటివి, ఇంకా సర్దాలి. ఈరోజు ఏంటి అంటే ఈయన డ్యూటీకి వెళ్ళిపోయినారు. ఈయన టిఫిన్ అయిపోయింది, ఈయన పని అంతా చేసుకొని తన డ్యూటీకి తను వెళ్ళిపోయినాడు. నా పని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు టెజుపాప వచ్చేసి పాలు తాగిందండి, పాలు తాగేసి పడుకుంది. ఓకేనా? టిఫిన్ ఏం చేసుకోలేదండి ఈరోజు. ఎల్లుల్లిపాయ వేసి రైస్ తాలింపుకు పెట్టినాను. ఎల్లుల్లిపాయ రైసే కొంచెం. ఈరోజు టిఫిన్ ఏమి, ఎందుకంటే పని శుక్రవారం ఒకటి మళ్ళీ స్వీటు అవి, దేవుడికి స్వీట్లు అవి ఇచ్చేసరికి టైం అయిపోయింది. అందుకని ఏ టిఫిన్ చేసుకోలేదు అనమాట నేను. ఇంకా కొంచెం ఇదే ఉంది, రైస్ ఈయన వెళ్తున్నాడని కొంచెం ఉంటే రైస్ ఉంటే నైట్ది దాన్ని తాలింపు వేసేసాను. కొంచెం స్వీట్ చేసుకున్నాను, దేవుడికి ప్రసాదం ఎక్కియాలి కదా, అందుకని స్వీట్ చేసుకున్నాను అనమాట. మై ఫ్రెండ్స్, టిఫిన్ చేసినారండి మీరంతా? రండి, నేను టిఫిన్ చేస్తున్నాను, మీరు కూడా రండి, తిందాం. బాగుందండి ఎల్లుల్లిపాయ రైసు. ఏంలే, ఎల్లుల్లిపాయలు తగ్గొట్టి తాలింపు పెట్టి కొంచెం ఉప్పు కారం వేసి చేసినానండి ఈరోజు. అంటే ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు అవి ఉంటుందన్నమాట, కొంచెం పౌడరు అది వేసి చేసినాను. కొంచెం చాలా బాగుంది టేస్టు. నువ్వుల లడ్డు ఎట్లా తింటావు? నువ్వు లడ్డు చెప్పు నాకు. నువ్వు లడ్డు ఎట్లా తింటావు చూపి. లడ్డు అట్లా తింటావా? నా బంగారమే. నీకు నువ్వుల లడ్డు కావాలి. నువ్వు లడ్డూల దొంగ. నువ్వు రాత్రి డాడీ తెచ్చినవన్నీ తిన్నావా? అన్నీ తిన్నావా లేదా? మీకు లడ్డూలు కావాలటండి. ఏమైంది? కొంచెం తిన్నాక ఇస్తలే. ఇంకా ఏం కావాలి?
ఓకేనండి. ఇంకా టిఫిన్ అది అయిపోయింది. ఇంక ఈరోజు టీ తాగట్లేనండి, టీ తాగాలనిపించట్లేదు, అలసిపోయా పనిలో. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఊరికి వెళ్ళాలనేసి అన్నీ బట్టలు మిషన్లో వేసుకోవడం, పైకి వెళ్ళి ఆరేసుకోవడం, ఆ వర్షానికి భయం అవుతుంది, అవి ఆరుతాయో లేవో అని అదొకటి ఉంది టెన్షన్ అని. ఆరిపోతాయండి, మిషన్లో వేసినా కదా, డ్రై చేశాను. కొద్ది ఒక 2 hours అయినా ఎండలో పెడితే కొంచెం మంచిగా ఉంటుంది బట్టలు, లేదంటే బాగుంటాయి కదా. అందుకు కొంచెం మేఘాలు కమ్ముకొస్తున్నాయి, కానీ ఏమవుతుందో తెలియదు, వర్షం వస్తుందో రాదా అని చూద్దాం. బట్టలను సర్దుకొని అన్ని సర్దేసి ఇంకా ఇక్కడ ఇంట్లో ఉన్నాయని సర్దుకొని ఈరోజు బయలుదేరాలి. ఈరోజు సాయంత్రం వరకు ఈయన వస్తాను, సాయంత్రం ఈయన వస్తే బయలుదేరాలి. ఎక్కడికి వెళ్తున్నాము, వెళ్ళేటప్పుడు వీడియో, మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాను, అవన్నీ వీడియోస్ వస్తాయండి. తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి. ప్రతి ఒక్కరూ నా ఛానల్ని చూడండి. చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి ఒక కామెంట్ పెట్టండి, హాయ్ అక్క, సంథింగ్ మీకు ఏది ఉందో అది ఒక కామెంట్ పెట్టండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏంది అని అంటే, మీరు ఒక్కరు చూడడం కాకుండా మీరు చూసిన వీడియో లైక్ చేయడం వల్ల ఇంకా 10 మందికి వెళ్తుంది అన్నమాట ఆ వీడియో. అందుకు మీరు అందరూ నాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు, మీకు రుణపడి ఉంటాను. తప్పకుండా మీ అభిమానాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. మీ అభిమానాన్ని నాకు లైక్స్ ద్వారా తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి. ఒకవేళ అక్కడ నెట్ సరిగా లేక నేను నెక్స్ట్ అయినా పోస్ట్ చేస్తానండి. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాకనైనా నేను పోస్ట్ చేస్తాను మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ. మ్యాక్సిమం అయితే నేను అక్కడి వీడియోస్ అక్కడే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే డైలీ చెయ్యకపోవచ్చు, ఏ రోజు ఏ వ్లాగు అనేది. కాకపోతే నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాకనైనా నేను తీసి మళ్ళీ చేసి పోస్ట్ చేస్తాను అని అనుకుంటున్నాను. చూద్దామండి, ప్రయత్నం అయితే చేస్తాను. అక్కడ ఏం జరుగుద్దో ఏటో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి పనులు ఉంటాయి అవన్నీ కూడా చూపిస్తాను. అక్కడికి ఎందుకు వెళ్తున్నాము, అక్కడ ఏం చేస్తాము, అవన్నీ కూడా వీడియోస్ వస్తాయి ముందు. తప్పకుండా చూడండి, ఆదరియండి మమ్మల్ని. ఈరోజు ఒకవేళ జర్నీ వీడియో పెడతానండి, ట్రై చేస్తాను జర్నీ వీడియో పెట్టడానికి. ఈరోజు జర్నీ చేస్తున్నాం మేము. జర్నీ వీడియో ఏంటి అనేది కొంచెం వరకన్నా పెట్టాలి అని అనుకుంటున్నాను. ఓకే, ట్రై చేస్తానండి. అయినా తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటిదాకా నా ఛానల్ని చూసినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు అండి, పేరు పేరున. ఓకేనా, బాయ్.